This video is about drawing of single limb transformer. So ఇక్కడ మీరు చూడొచ్చు transformer core having two windings on each limb. సో ఇప్పుడు మనం ఈ డైరెక్షన్లో ఈ మార్కింగ్ చేసిన పాయింట్లో కట్ చేస్తున్నాం. Now if I remove this part, now this is called as single limb transformer. Generally, transformer drawing plan view తోటి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక సింగిల్ లింబ్ మీద వైండింగ్స్ ఎలా డ్రా చేయాలనేది తెలుసుకోవాలి. ఒక ప్లాన్ వ్యూ ఎలా డ్రా చేయాలనేది తెలియాలి. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ డూయింగ్ దిస్. సో హియర్ ఇస్ ద క్వశ్చన్. Single limb transformer. Draw the sectional plan of one limb showing the winding on the core of oil immersed three-phase transformer with the following data. ఈ ప్రాబ్లంలో ఓన్లీ ప్లాన్ మాత్రమే అడిగారు. ఓకే, సో వీ హ్యావ్ టు డ్రా ఓన్లీ ప్లాన్ వ్యూ. సో గివెన్ డేటా: diameter of the core 24 cm, number of steps 3, internal diameter of LT winding 25.4 cm, external diameter of LT winding 29.8 cm, thickness of HT coil 2.3 cm, internal dia of HT coil is equal to 35.9 cm, external dia of HT coil is equal to 40.5 cm. సో ఏదైనా ఒక ఫిగర్ డ్రా చేసేటప్పుడు మనం స్కేలింగ్ ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్తో ఎగ్జాక్ట్గా మనం డ్రా చేస్తే చార్ట్ సరిపోదు. సో ఫస్ట్ స్కేలింగ్ చేయాలి. అంటే ఈ వాల్యూస్కి ప్రపోర్షనల్గా ఇంకొక వాల్యూస్తో మనం డ్రాయింగ్ అనేది చేయాలి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని మనం తగ్గించాలి. సో అది ఎలాగో మనం చూద్దాం. నౌ if I observe all the values, here biggest value is 40.5 cm, that is external dia of HT coil. I want to draw figure within these boundaries, which is 10 cm cross 10 cm. Highest value is 40.5 cm. Now I need to take 40.5 cm as 10 cm. So I need to find scaling factor. సో ఇప్పుడు ఈ హైయెస్ట్ వాల్యూ 40.5 సెంటీమీటర్ని నేను ఈ 10 సెంటీమీటర్ ఏరియాలో అడ్జస్ట్ చేయగలిగితే మిగతా అన్ని వాల్యూస్ ఆ బౌండరీ లోపలనే వచ్చేస్తాయి, ఇంకా అవి మించి బయటికి పోదు. సో ఫస్ట్ ఈ హైయెస్ట్ వాల్యూతోని నేను స్కేలింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు డ్రాయింగ్ స్కేల్ బై యాక్చువల్ స్కేల్. So drawing scale value 10 cm, actual scale 40.5 cm. Scaling factor is equal to 10 cm by 40.5 cm, approximately 1/4, which is equal to 0.25. ఇప్పుడు ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ 0.25 వాల్యూని అన్నిటికీ అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు సెంటీమీటర్స్లో ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ 0.25 తోటి మల్టిప్లై చేసి అన్ని వాల్యూస్ తీసుకున్నాం. సో 24 సెంటీమీటర్స్ యాజ్ 6 సెంటీమీటర్స్, 25.4 సెంటీమీటర్స్ యాజ్ 6.35 సెంటీమీటర్, 29.8 సెంటీమీటర్ యాజ్ 7.5 సెంటీమీటర్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు వచ్చిన వాల్యూస్తోని డ్రాయింగ్ చేయాలి. సో ఫస్ట్ డయామీటర్ ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. సో ఇక్కడ కింద మీరు ఒక స్కేల్ చూడొచ్చు, అక్కడ రెడ్ మార్కింగ్స్తో పెట్టుకున్నాను డయామీటర్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ డైమెన్షన్ తోటి సర్కిల్ డ్రా చేయాలి ఇలా. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇజ్ ఈక్వల్ టు 3. సో ఇందులో 3 స్టెప్స్ని డ్రా చేయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ డయా ఆఫ్ ఎల్టీ వైండింగ్ is equal to 25.4 cm into 0.25, which is 6.35 cm.
Next, external dia of LT winding, which is 7.45 centimeter. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా స్కేల్ ప్రకారం నేను డ్రా చేస్తున్నానండి. నౌ యూ కెన్ సీ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 7.45 centimeter. Next, internal dia of HT coil 35.9 centimeter into 0.25, which is equal to 8.975 centimeter. సో మీరు ఆ స్కేల్ అబ్జర్వ్ చేస్తే నేను అప్రాక్సిమేట్గా 9 సెంటీమీటర్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు 9 సెంటీమీటర్ తోటి ఇంకొక సర్కిల్ని డ్రా చేస్తున్నాను ఇలా. నెక్స్ట్, ఎక్స్టర్నల్ డయా ఆఫ్ హెచ్టీ కాయిల్ 10.125 centimeter. సో ఇప్పుడు డయామీటర్ 10.125 centimeter తోటి ఇంకొక సర్కిల్ని ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ షేడింగ్. ఎల్టీ వైండింగ్ని నేను బ్లూ కలర్ లైన్స్ తోటి షేడ్ చేశాను. నెక్స్ట్, హెచ్టీ వైండింగ్ని రెడ్ కలర్ మెష్ తోటి షేడ్ చేశాను. నెక్స్ట్, ఐఎమ్ షోయింగ్ ఎయిర్ గ్యాప్ ఇన్సులేషన్. సో ఇంకా లాస్ట్గా మిగిలిన డేటా, థిక్నెస్ ఆఫ్ హెచ్టీ కాయిల్ 2.3 centimeter ఇంటూ 0.25 చేస్తే 0.575 centimeter వస్తుంది. యాక్చువల్గా ఈ డేటాను మనం రిప్రజెంట్ చేయలేమండి డ్రాయింగ్లో, బట్ మీకు అర్థం కావడానికి చెప్తాను. కాయిల్ థిక్నెస్ అనేది దాని గేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం వైండింగ్ చేస్తున్నాం కాబట్టి టోటల్గా కాయిల్ 2.3 centimeters ఆక్యుపై చేస్తుంది. కన్ఫ్యూజ్ కాకండి, కాయిల్ థిక్నెస్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్ ఇది కాదు. ఎక్స్టర్నల్ డయామీటర్ ఆఫ్ హెచ్టీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 40.5 centimeter. ఇంటర్నల్ డయా ఆఫ్ హెచ్టీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 35.9 centimeter. టోటల్ విడ్త్ ఆఫ్ హెచ్టీ కాయిల్ ఈజ్ ఈక్వల్ టు 40.5 minus 35.9 centimeter, which is equal to 4.6 centimeter. So this is 4.6 centimeter width. So ఈ 4.6 centimeter width లో కాయిల్ థిక్నెస్ వచ్చి 2.3 centimeter and insulation gap will be 2.3 centimeter. So 4.6 minus 2.3 is equal to 2.3 centimeter. That is total occupancy of a coil. Only coil మాత్రమే ఆక్యుపై చేసుకునే స్పేస్ అది. So out of 4.6 centimeter, coil occupancy is equal to 2.3 centimeter and insulation gap is equal to 2.3 centimeter. మీరు చూస్తున్న ఇమేజ్లో నేను టోటల్ కాయిల్ టర్న్స్ 5 తీసుకున్నాను, విచ్ ఆర్ ఇన్ రెడ్ కలర్, అండ్ కాయిల్ మధ్యలో వైట్ కలర్ స్పేస్ ఉంది కదా, దట్ ఈస్ ఇన్సులేషన్ గ్యాప్. ఇప్పుడు నేను కాయిల్ మొత్తం ఒక సైడ్కి, గ్యాప్ మొత్తం ఒక సైడ్కి తీసుకొస్తున్నాను. సో ఇట్ విల్ బి లుకింగ్ లైక్ దిస్. సో ద రెడ్ కలర్ రీజియన్ ఈజ్ ఏ coil thickness 2.3 centimeter. So next, values representation. మనం 2 typesలో వాల్యూస్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఇలా ఒక యారో మార్క్ సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు డ్రా చేసి 24/5 అని రాయడం, లేదంటే సెకండ్ టైప్ ఎడ్జ్ టు ఎడ్జ్ వరకు
యారో మార్క్ డ్రా చేసి 24 అని రాయడం. సో ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు గో విత్ ఫస్ట్ టైప్, ఎందుకంటే నీట్గా ఉంటుంది అండ్ ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు ఇలా. సో ఇక్కడ నేను అన్ని వాల్యూస్ని అలానే రిప్రజెంట్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద డ్రాయింగ్ ఆఫ్ సింగిల్ లింబ్ ట్రాన్స్ఫార్మర్. థ్యాంక్ యూ.